అందరికీ నమస్కారం అండి. నేను మీ మాలతి నందన్‌ని. ఎప్పుడూ ఆధ్యాత్మిక విషయాలను పంచుకుంటున్నాను. మీతో ఈరోజు అమ్మ గురించి మాట్లాడాలనిపించిందండి. ఎందుకంటే నేను చాలా మందిని గమనిస్తున్నాను. చాలామంది ఈ రోజుల్లో తన తల్లిని ఎవరికైనా పరిచయం చేయాలంటే ఆహ్, ఈ సగం మంది ఇష్టపడట్లేదండి. ఎందుకంటే బహుశా అది వాళ్ళు అనుకున్నట్టుగా అమ్మ అందంగా లేదనుకున్నారో, లేకపోతే వాళ్ళ అమ్మ చూస్తే అందరూ షేమ్ ఫీల్ అవుతారని వాళ్ళ భావన ఏంటో తెలియదు. దయచేసి అలా ఎవరు ఉండొద్దండి. ఎందుకంటే నా జీవితంలో కూడా ఒక చిన్న సంఘటన జరిగింది. నాకు మా నాన్నగారు మరణించిన తరువాత మా అమ్మగారు మంగళసూత్రాలు అవన్నీ తీసేస్తారు కదండీ! సో, తనకి అంత పవిత్రమైన మంగళసూత్రాలే లేవు అనే ఉద్దేశం మీద అమ్మ బంగారం దండ అవన్నీ వేసుకోవడం మానేసిందండి. ఒకరోజు ఆ తర్వాత ఎక్కడికో బయటికి వెళ్తూ, "అమ్మ చైన్ యేసుకుంటావా?" అని ఒక్క మాట అడిగితే, అమ్మ నాతో ఒక్క మాట అనిందండి. "ఏ నాన్న ఇది యేసుకోపోతే నువ్వు ఎవరికైనా నన్ను పరిచయం చేస్తే నామోషీగా ఫీల్ అవుతావా తల్లి? నా ఒంటి మీద బంగారం లేదని" అడిగిందండి. అసలు ఆ మాట నా మనసును కదిపేసింది. నేను చెప్పాను, "అలా ఎప్పుడూ కాదమ్మా. నాకు ప్రాణం నువ్వమ్మా. ఇవన్నీ కాదు. నువ్వు ఎలా ఉన్నా సరే నాకు పంచప్రాణాలమ్మా" అని చెప్పని, ఆ సమయంలో ఎందుకో ఆ మనసు లోతుల్లో నుంచి ఆ బాధని అక్షర రూపంలో రాసానండి. ఒక చిన్న కవితలాగా. దాన్ని మీతో పంచుకునే ప్రయత్నం ఇది. అమ్మ అందంగా లేదనో, లావుగా ఉందనో, లేదా ఒంటి మీద నగలు లేవని ఇతరులకు పరిచయం చేయడానికి సిగ్గుపడొద్దు. ఎందుకంటే ఏ మాతృమూర్తి అయినా తన దేహాకృతిని చూసుకుంటే నవమాసాలు బిడ్డను మోయదు. తన స్తన సౌందర్యమే తనకు అందమనుకుంటే ఏ పురిటి బిడ్డ కడుపు నిండదు. తన కనుపాపలు అలసిపోతాయనుకుంటే ఏ పసిపాపకి నిదురుండదు. పెరిగి పెద్దయ్యాక మన రూపాన్ని చూసుకొని మురిసిపోతున్నాం. కానీ మనకి ఈ రూపాన్ని ఇవ్వడం కోసం తన ఆకారాన్ని కోల్పోతుంది అమ్మ. అందుకే అటువంటి అమ్మ విలువను తెలుసుకొని మనకు ఊపిరి పోసిన అమ్మ ఊపిరి ఉన్నంత వరకు ప్రేమగా చూసుకుందాము. ఈ సృష్టిలో అమ్మ ఉన్న ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే. అటువంటి మాతృమూర్తులందరికీ ఈ నా చిన్ని కవితని అంకితం చేస్తూ మీ మాలతి నందన్.